విశాఖ జిల్లా పాతగాజువాక జంక్షన్ లో ట్రాఫిక్ టచ్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని, చాలా మంది దివ్యాంగులుగా ఉండిపోతున్నారని, వాటిని అరికట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. 15 మంది వాలంటీర్లకు నైపుణ్యమైన శిక్షణ ఇచ్చి వారికి వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందన్నారు. కామర్స్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో వీరందరికీ 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి షీలానగర్ నుండి గాజువాక వరకు ప్రతి ఏరియాను కూడా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేసి జీరో యాక్సిడెంట్ జోన్ గా చూడాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా సిటీలో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో విశాఖపట్నం సిటీలో వినూత్నంగా కొన్ని కార్యక్రమాలు ఇటీవల కాలంలో మనం మొదలుపెట్టినాము. దాని భాగంగా ఇటీవల కాలంలో మనం మొదలుపెట్టినాము. అన్అథరైజ్డ్ పార్కింగ్, అనధికృత పార్కింగ్ ప్లేస్ ఎవరు బండి పార్క్ చేస్తున్నారో అందరినీ వీల్ లాక్ ద్వారా ఒక క్రమబద్ధీకరణ కింద తీసుకురావడం ఉద్దేశంతో మనము ఈ వీల్ లాక్ ప్రోగ్రామ్ అనే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ ఎలాంటిది ఇంకా కొన్ని ఏరియాలు కూడా మనం సిటీ మొత్తం అంతా కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీల్ లాక్ ప్రోగ్రామ్ అనేది మనం గత వారం నుంచి మొదలుపెట్టినామో అది కొనసాగుతుంది. దాన్ని ప్రజలందరూ గమనించి పోలీసుతో సహకరిస్తారు. రెండో అతి ముఖ్యమైన ఆ ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది ఈ సిటీలో మొదలుపెట్టినాము. 2 వారం నుంచి 600 మంది పోలీసులతో, సివిల్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హోమ్ గార్డ్స్, ఏఆర్ సిబ్బందితో దాదాపు 75 పాయింట్స్ వీకెండ్, వీక్ రోజు 30 పాయింట్లు, వీకెండ్ సాటర్డే సండే 75 పాయింట్స్. సిటీ అంతా ఎక్కడ చూసినా పోలీసులు రక్షణ చేస్తున్నారని ప్రజలు ఒక భయం రావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వీకెండ్ విశాఖపట్నం సిటీలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అని ఒక కాన్సెప్ట్ మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో మా పార్ట్నర్స్ ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్ లో వైజాగ్ చాప్టర్ సిబ్బంది అందరూ కూడా మాతో పాల్గొంటున్నారు. వాళ్ళ సహాయంతో ఈరోజు ఈ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ టు రిడ్యూస్ ట్రాఫిక్ డెత్స్ అండ్ ఇంజురీస్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా దాదాపు ఒక్కొక్క స్ట్రెచ్లో 12 మంది వాలంటీర్స్ వీళ్ళు కూడా మాకు పనిచేస్తారు. వీళ్ళు వాలంటీర్స్ అందరు కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ అండి, ఫ్రమ్ ద సేమ్ లొకాలిటీ. ఆ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం షీలానగర్ టు గాజువాక ఏదైతే తీసుకున్నామో ఆ ఏరియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ ని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దాదాపు 45 డేస్ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అని ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో మా పార్ట్నర్స్ ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్ లో వైజాగ్ చాప్టర్ సిబ్బందులందరూ కూడా మాతో పాల్గొంటున్నారు. వాళ్ళ సహాయంతో ఈ రోజు ఈ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ టు రిడ్యూస్ ట్రాఫిక్ డెత్స్ అండ్ ఇంజురీస్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరుగుతుంది. దీంతో భాగంగా దాదాపు ఒక్కొక్క స్ట్రెచ్ లో 12 మంది వాలంటీర్స్ వీళ్ళు కూడా మాకు పనిచేస్తారు. వీళ్ళు వాలంటీర్స్ అందరూ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ అండి, ఫ్రమ్ ద సేమ్ లొకాలిటీ. ఆ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం షీలానగర్ టు గాజువాక ఏదైతే తీసుకున్నామో ఆ ఏరియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ ని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దాదాపు 45 డేస్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ లాస్ మీద. తర్వాత ఏ విధంగా సిటిజన్స్ తో, రోడ్ యూజర్స్ తో మాట్లాడాలా, ప్రవర్తించాలని చెప్పేసి సాఫ్ట్ స్కిల్స్ అన్ని కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా బ్రెత్ అనలైజర్స్ అన్ని యూజ్ చేసుకోవాలా, వీల్ లాక్స్ అన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలా, ఈ విషయాలు అన్నిటి మీద కూడా వాళ్ళకు మంచి 45 డేస్ ఇంటెన్సివ్ ట్రైనింగ్. ఇది కాకుండా డిసిప్లిన్ పరేడ్ ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మన ఏపీ ఛాంబర్స్ వాళ్ళకు కావాల్సిన బేసిక్ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. So I'm very happy today that we are able to launch this program in Visakhapatnam city, where
దాదాపు ఎవ్రీ డే ఏదో ఒక ప్రాణాలు మనం సిటీలో కోల్పోతున్నాం కాబట్టి ఇది ఒక చాలా దారుణమైన విషయం. దీన్ని గ్రహించి మేము ఒక కమిటీ ఏర్పాటు చేసినాము. ఆ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఈ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇస్ బీయింగ్ లాంచ్ ఇన్ విశాఖపట్నం సిటీ. దీంట్లో మా ఏసీపీ ట్రాఫిక్ రాజీవ్, తర్వాత అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ ఫకీరప్ప, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, దే హావ్ టేకన్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇస్ పుట్ ఇన్ టు దిస్. దీంట్లో మాకు సిటిజన్స్ సపోర్ట్ కూడా చాలా కావాలండి. ప్రెస్, మీడియా అందరూ కూడా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని బాగా ప్రజల్లో తీసుకువెళ్తే డెఫినెట్లీ దే విల్ ఆల్ బి మోర్ కాషియస్ వైల్ దే ఆర్ ఆన్ ద రోడ్. It has come to a stage where now road is the most dangerous place on the earth. Road is the most dangerous place on the earth. ఎందుకంటే భూకంపం వల్ల లేకపోతే ఏదో ఫ్లడ్స్ వల్ల ఆర్ మర్డర్స్ వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోవట్లేదు. ప్రాణాలు ముఖ్యంగా గ్లోబలీ ఇఫ్ యూ సీ, భారతదేశంలో కానీ మన విశాఖపట్నం సిటీలో ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ లూజింగ్ మోర్ లైఫ్ ఆన్ ద రోడ్ లో ప్రాణాలు కోల్పోవడమే మాత్రమే కాదు, అది కాకుండా చాలా మంది గ్రీవియస్ ఇంజురీస్ కి పాల్పడి వాళ్ళు బెడ్ల నుంచి లేవలేక తర్వాత ఉద్యోగాలు కోల్పోవడం అన్ని కూడా జరుగుతూ ఉంది. సో ఇది ఒక చాలా సీరియస్ సమస్య. అందుకే దీని మీద ఏపీ చేంబర్స్ వాళ్ళ సహకారంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగిందండి. ఇదే విధంగా మిగతా స్ట్రెచెస్ కూడా మేము ఇంకా 10 స్ట్రెచెస్ విశాఖపట్నం సిటీలో ఐడెంటిఫై చేసినాము. ఆ స్ట్రెచెస్ లో కూడా ఈ విధంగా ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఎగ్జాంపుల్ చూపించారో అదే విధంగా మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పి అనుకుంటున్నాను రాబోయే రోజులో. సో వాళ్ళ పార్ట్నర్షిప్ తో ఈ విధంగా మిగతా స్ట్రెచెస్ ని కూడా అడాప్ట్ చేసుకొని